తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చే విషయం ఒకటి ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏ సీజన్లో అయినా జోరుగానే సాగుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో అయితే బీర్ల వినియోగం విపరీతంగా ఉంటుంది. ఎండవేడి నుండి ఉపశమనం కోసం చాలా మంది చలని బీర్లు తాగాలని మద్యం దుకాణాల వెంట పరుగులు పెడతారు. అయితే ఈసారి వేసవిలో బీరు ప్రియులకు నిరాశ తప్పదని అంటున్నారు. అసలు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎండాకాలం బీర్ల కొరత వస్తుంది అంటే సంగారెడ్డి జిల్లాలో 4 కీలకమైన బెవరేజెస్ కంపెనీలు ఉన్నాయి. ఈ బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ బెవరేజెస్ కంపెనీలకు సింగూరు ప్రాజెక్ట్ నుండి నీళ్లు వెళ్తాయి. సింగూరు జలమండలి నుంచి ఈ బీర్ ఫ్యాక్టరీలకు ప్రతిరోజు 44 లక్షల లీటర్ల నీరు సరఫరా అవుతుంది. అయితే ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఈ బెవరేజెస్ ఫ్యాక్టరీలకు నీటి సరఫరా నిలిచిపోతుంది. ఈ నీటి సరఫరా నిలిచిపోతే బీర్ల ఉత్పత్తి బాగా తగ్గే అవకాశం ఉంది. ఇక నీటి సరఫరా లేకుంటే పూర్తిగా బీర్ల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు దీనివల్ల సంగారెడ్డి పట్టణంలో కూడా తాగునీటి సరఫరాకు ఇబ్బంది వచ్చే ప్రమాదం కూడా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని 4 బీరు ఫ్యాక్టరీల నుండి దేశంలోని 11 రాష్ట్రాలకు బీర్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలకు నామమాత్రపు ధరకే నీటిని అందిస్తున్నారు. దీంతో బీర్ల ఉత్పత్తిపై ప్రభావం ఉంది. ఉత్పత్తి వ్యయంలో కీలకమైన భాగంగా ఉండగా ఈ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయిన తర్వాత నీటి సరఫరాకు అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీర్ల ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి గణనీయంగా ప్రభావం అయితే ప్రభుత్వం ఎక్కడైనా ఇతర రాష్ట్రాల నుంచి బీర్లు దిగుమతి చేసుకుంటే రవాణా ఖర్చులు వాటితో కలిపి మరలా బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా తాజాగా సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులు బెవరేజెస్ కంపెనీలకు ఇబ్బంది తెచ్చిపెట్టాయి. బీర్ల కంపెనీలకు మాత్రమే కాదు, ఇది ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతుంది. మరి ఈ సవాల్ను ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది? ఎండాకాలంలో బీర్ల కొరత లేకుండా చూడడం కోసం ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందనేది తెలియాల్సి ఉంది.